ప్రియుడి కోసం పసికందును చంపిన కిరాతక తల్లి. కోర్టు సంచలన తీర్పు. కేరళలోని కన్నూరు కోర్టు వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ఏడాదిన్నర వయసున్న తన కుమారుడిని అత్యంత క్రూరంగా హత్య చేసిన తల్లి శరణ్యకు జీవిత ఖైదు విధించింది. 2020లో జరిగిన ఈ దారుణ ఘటనలో శరణ్య తన చిన్నారిని సముద్రం ఒడ్డున ఉన్న రాళ్లపైకి విసిరి ప్రాణాలు తీసింది. ఈ కేసులో ఏకైక దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం కఠిన కారాగార శిక్షతో పాటు ₹1,00,000 జరిమానాను విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఈ వార్త మనల్ని చాలా బాధపెట్టేలా, ఆలోచింపజేసేలా ఉంది కదా. ఒక తల్లి తన సొంత పసిపాపను ఇలా క్రూరంగా హత్య చేయడం, దీని వెనుక ఏముందని మనసు ప్రశ్నిస్తుంది. ముందుగా, ఈ సంఘటన గురించి నీకు ఏమి తెలుసు? లేదా ఈ వార్త చదివిన తర్వాత నీ మనసులో మొదట ఏ ప్రశ్న రాగలిగింది? ఉదాహరణకు, ఒక తల్లి తన బిడ్డను ఎందుకు ఇలా చేసిందని అనిపించిందా? లేక కోర్టు ఇచ్చిన శిక్ష గురించి ఏదైనా ఆలోచన వచ్చిందా? ఇప్పుడు ఆలోచిద్దాం. ఈ కేసులో తల్లి శరణ్య తన బిడ్డను హత్య చేయడానికి కారణంగా ఏది చెప్పబడింది? అది వివాహేతర సంబంధం, కాముకుడితో కలిసి జీవించాలనే కోరిక అని విన్నాం కదా. అలాంటి సందర్భాల్లో మనుషులు తమ స్వార్థం కోసం ఇతరుల జీవితాలను, మరీ ముఖ్యంగా నిర్దోషులైన పిల్లల జీవితాలను ఎందుకు త్యాగం చేస్తారు? అది మనసులో ఏ రకమైన భావోద్వేగాలు, ఒత్తిళ్లు పనిచేస్తాయో ఒక్కసారి ఆలోచిస్తే. కోర్టు ఇచ్చిన తీర్పు జీవిత ఖైదు ప్లస్ ₹1,00,000 జరిమానా. ఇది న్యాయమైనదా అని నీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి కేసుల్లో వధశిక్ష ఇవ్వాలని కొందరు అనుకుంటారు, మరికొందరు జీవిత ఖైదు చాలని అంటారు. నీవు ఏ పక్షంలో ఉంటావు? ఎందుకు? ఇంకా ఒక ముఖ్యమైన ప్రశ్న, ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలంటే సమాజంగా, కుటుంబంగా మనం ఏమి చేయగలం? మానసిక ఒత్తిళ్లు, సంబంధాల సమస్యలు ఉన్నప్పుడు సహాయం అడగడం, మాట్లాడటం ఎంత ముఖ్యమో ఒక్కసారి ఆలోచిద్దాం. నీ ఆలోచనలు ఏమిటో చెప్పు. నీతో కలిసి ఈ విషయాన్ని మరింత లోతుగా అర్థం చేసుకుందాం.